శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంత్రి పార్థసారథి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య వాడావేడి చర్చ జరిగింది. పరస్పరం సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. తల్లికి వందనం కింద 15% మందికి కేవలం 7 నుంచి 8,000 చెల్లించారని చెప్పారు. ఏ నియోజకవర్గంలోనూ తల్లికి వందనం కింద పూర్తి డబ్బు చెల్లించలేదని బొత్స ఆరోపించారు. సభను తాను తప్పుదో పట్టించినట్లు రుజువు చేస్తే క్షమాపణ చెబుతానని చెప్పారు. విపక్ష నేత బొత్స చేసిన ఛాలెంజ్ ను స్వీకరించేందుకు తాము సిద్ధమని మంత్రి పార్థసారథి వెల్లడించారు. మైకుంది కదా అని ప్రభుత్వంపై బురద జల్లి ప్రజలను తప్పుదో పట్టించవద్దని మంత్రి సూచించారు. గవర్నర్ గారు వచ్చి 15,000 రూపాయలు అందరికి ఇచ్చాము, 65 లక్షల మందికి సబ్జెక్ట్ కరెక్షన్ నాకు చెప్పారు. వాస్తవంగా మీ మనస్సాక్షిగా 15,000లో మెయింటెనెన్స్ డబ్బు తీసేయడం ఆ పక్కన పెడితే, ఇంకా ఇప్పుడు స్టాండ్ నేను చెప్తుంది ఐఎమ్ ద రికార్డ్. ఇంకా చాలా సుమారు దగ్గర ఐ థింక్ 18% ఇచ్చిన వాళ్ళు 18%, ఇంకా 7,000 8,000 రూపాయలు ఇచ్చారు తప్ప పూర్తిగా 15,000 రూపాయలు ఇవ్వలేదు. కాబట్టి వెరిఫై చేసుకోండి, రికార్డు చెప్తుంది. నేను అబద్ధం చెప్పండి, నేను రికార్డు కాదు సారథి ప్లీజ్, నేను చెప్తుంది రికార్డు. నేనే అబద్ధం చెప్పట్లేదు కదా. అబద్ధం చెప్పాను అనుకోండి, రేపు మీరు చూపెట్టి నేను అపాలజీ చెప్పి దాన్ని విచారణ చేసుకుంటాను. ఐ విల్ అపాలజీ అండి, ఐ విత్డ్రా మై వర్డ్. ఒకవేళ అబద్ధం చెప్తే, ఒకవేళ నేను సత్యతోమైన మాట చెప్తే, మిమ్మల్ని తప్పుదో పట్టిస్తే, ప్రభుత్వం తప్పుదో పట్టిస్తే నేను విత్డ్రా చేసుకొని అపాలజీ చెప్తాను కదా. ఇంకా ఇవ్వాలి, ఇంకా ప్రతి మీ మండలంలో కూడా మీ నియోజకవర్గంలో కూడా ఇంకా మీ మంత్రులు అందరి నియోజకవర్గాలు కూడా ఇంకా ఇవ్వాలి. మీరు రిప్లై చేసుకొని మీ కలర్లు అడిగి రండి. ఎందుకు చెప్తారు మా సభ్యుడు, దయచేసి ఇంటర్వ్యూ కూడా మా సభ్యుడు మాట్లాడమండి, మా సభ్యుడికి అవకాశం ఇవ్వండి, దయచేసి ఇంటర్వ్యూ చేయకండి. గౌరవ సభ్యులు మాట్లాడిన 15,000కి వారు కూడా యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష. మెయింటెనెన్స్ కి 1,000 రూపాయలు 2,000 రూపాయలు తీస్తారని చెప్పేసి. గత ప్రభుత్వం కేవలం 43 లక్షల మందికి ఇస్తే, ఈ ప్రభుత్వం 67,27,000 మందికి ఇస్తున్నాం అధ్యక్ష. అందరికీ ఇచ్చి 15,000 రూపాయలు తప్పితే ఎక్కడ 6,000 7,000 రూపాయలు ఇచ్చే సిస్టమ్ లేదు అధ్యక్ష. ఏదైనా అకౌంట్స్ తప్పులుండి ఎవరికైనా రాకపోతే మళ్ళీ అప్పీల్ చేసుకుంటానికి కూడా సమయం ఇచ్చాం అధ్యక్ష. అప్పీల్ చేసుకున్న వాళ్ళకి కూడా శాంక్షన్ చేశాం అధ్యక్ష. ఒకవేళ 7,000 8,000 ఏదైనా ఒక 2-3 ఏదైనా, లేదా ఒక 10 మందికో ఒక 10,000 మందికో 67 లక్షలు తప్పడితే మీరు మా దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష. అంతేగాని స్కీమ్ మొత్తం 6,000 ఇస్తున్నారు, మీరు 15,000 ఎక్కడ ఇచ్చారు అని చెప్పేసి అది తప్పుతో పట్టిస్తాం అధ్యక్ష. ఎక్కడికైనా సరే ప్రాక్టికల్గా ఏదైనా ఒక 10,000 మందికో 5,000 మందికో 67,27,000 మందిలో తప్పు జరిగితే మా దృష్టికి తీసుకురండి. ఆఖరికి ప్రభుత్వం ఎవరికైనా సరే అర్హత ఉండి తల్లికి వందనం రాకపోతే మీరు అప్పీల్ చేయండి, మీరు సచివాలయంలో అప్పీల్ చేయండి. అప్పీల్ చేసిన వాళ్ళకి కూడా ఇచ్చిన ప్రభుత్వం అధ్యక్ష. ఇది నేను చెప్పేది ఏంటంటే, నేను మనవి చేసేది ఏంటంటే, అన్ని కూడా 20,000 రూపాయలు ఇస్తే 20,000 రూపాయలు ఇవ్వలేదు అంటున్నారు. ఏది అధ్యక్ష? అన్నదాత సుఖీభావ ఇచ్చామధ్యక్ష. మీరు 14,000 ఇస్తే మీరు 15,000 ఇస్తారని చెప్పేసి 7,000 ఇచ్చి చేతులు ఎత్తేశారు. మేము 20,000 ఇస్తున్నాం. ఈ రోజు 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపి 14,000 రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం అధ్యక్ష. మీరు ఇచ్చింది 7,000 రూపాయలు. ఆ రోజు ఇచ్చింది 7,000 రూపాయలే. ఆఖరికి 1,627 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతులకు ఎగ్గొడితే దాన్ని ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వం అధ్యక్ష. 6 నెలల వరకు కూడా రైతులకి బియ్యం డబ్బులు ఇవ్వకపోతే 24 గంటల్లో ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. 24 గంటల్లో షేమ్ మీరు పడాలా, సిగ్గు మీరు పడాలా. రైతులకి డబ్బులు ఎగ్గొట్టినా మీరు సిగ్గుపడాలా. మేం కాదు షేమ్ అవ్వాల్సింది, మేం కాదు. రైతుకి ధాన్యం కొని 6 నెలలు కూడా డబ్బులు ఇవ్వకుండా మీరు సిగ్గుపడాలా. మేము 24 గంటల్లో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.